సంగారెడ్డి అక్రమ నిర్బంధం ప్రచారం వాస్తవం కావలి డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రమణకుమార్ సింగారెడ్డిపై 9 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొండాపురం పోలీస్ స్టేషన్లో సింగారెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని తెలిపారు. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ కి హాజరు కావాలని సూచించినా రాకపోవడంతో పిలిపించి ఎంఆర్ఓ సమక్షంలో బైండ్ ఓవర్ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సెటిల్మెంట్లు చేస్తున్నాడనే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసులు కొట్టారంటూ చెప్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలిపారు. ఇతన్ని ఏదో కొండాపురం పోలీసు వారు అక్రమంగా నిర్బంధించారని మరియు కొట్టారని చిత్రహింసలకు గురి చేశారని అంటే నిన్న నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ వాటిలో ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. వచ్చే వాటి నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు వాస్తవాలు అనేది ప్రజలకే తెలియపరచడం కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటంటే దీని యొక్క పుట్టుపూర్వత ఏంటంటే ఈ వరిగుంటపాడు మండలం గణేశ్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్ర, ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతను గతంలో చాలా నేరాలుంటే ఆ నేరాలకు గాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన జరిగింది. సుమారు ఇతని మీద గతంలో 9 కేసులు నమోదైన ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఇతని మీద రౌడీ షీట్ ఓపింది. ఆ రౌడీ షీట్ నెంబర్ 14 అనమాట ఇతని మీద కొండాపురం పోలీస్ స్టేషన్. అయితే ఈ సాధారణంగా మీ అందరికి తెలుసు, పబ్లిక్ అందరికీ ఏంటంటే ఎవరైతే రౌడీ షీట్లు కానీ సస్పెక్ట్స్ కానీ కేడీస్ కానీ వీళ్ళు ఏంటంటే సమాజంలో ఎలా బతుకుతున్నారో, సమాజం ఇంకేమన్నా శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నారా అని వాళ్ళ యొక్క మూమెంట్స్ మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్క సండే రోజుని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారని చెప్పి సమాచారం తెలుసుకుంటాం. దాని నిమిత్తం ఏంటంటే మేము ప్రతి సండే కూడా అందరికి కబుర్ చేసి కౌన్సిలింగ్ ఇస్తుంటాం. ఈ కౌన్సిలింగ్ కూడా ఇతను రాకుండా పూర్తిగా అలా రాకుండా మానేసాడు. మనోడికి ఎన్నిసార్లు కబుర్ చేసినా పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ రావట్లేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో పీజీఆర్ఎస్ పిటిషన్ వచ్చింది అతని మీద. పీజీఆర్ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీ గారి ఆఫీసులో పీజీఆర్ఎస్ పోగిన జరిగింది. ఆ పీజీఆర్ఎస్ లో కూడా ఇతని మీద ఎవరు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏదో చేస్తానని చెప్పి చీటింగ్ చేసాడు అని చెప్పి చీటింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది పీజీఆర్ఎస్ లో. దీని నిమిత్తం కూడా కబుర్ చేసిన, ఎంక్వైరీ నిమిత్తం కబుర్ చేసినా కూడా అతను రావట్లేదు. ఈ విధంగా పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీకి రావట్లేదు, అదేవిధంగా కౌన్సిలింగ్ రావట్లేదు ఉద్దేశంతో ఎస్ఐ ఎవరైతే ఉన్నారో కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు 2 కానిస్టేబుల్ పంపించి అతన్ని పిలిపించాడు. పిలిపించే క్రమంలో కూడా కానిస్టేబుల్ మీద కూడా చాలా దూసుగా ప్రవర్తించాడు. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇతని మీద ఉన్న పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా కౌన్సిలింగ్ అంటే అతను ఎలా ప్రజెంట్ ఆల్రెడీ ఇతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి ఇతని జీవనం ఎలా చేస్తున్నాడు, సొసైటీలో ఇతను ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, మంచి చేయడం చేస్తానని చెప్పి అన్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను సత్ప్రవర్తనతో ఉంటూ గాను 110E CRPC కింద ఇతన్ని మంచి ప్రవర్తన కలిగి ఉంటూ గాను మన కొండాపురం తహసీల్దార్ గారు అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇతను బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేసి పంపించేశారు. ఇది వాస్తవం జరిగింది. అయితే ఏం జరిగిందంటే ఇతను గతం నుంచి కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అసాంఘిక అంటే కోడి పంజాలు ఆడేస్తాం కానీ, అదేవిధంగా పేకాటలు ఆడేస్తాం కానీ, అదేవిధంగా ఇల్లీగల్ మైనింగ్, ఈ విధంగా ఇసుక కంకర ఇలాంటి చేస్తుండేవాడే. అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఇతని మీద పోలీసు వాచ్ ఉంది. ఈ విధంగా పోలీసులు నా మీద వాచ్ పెట్టారు నా యొక్క ప్రతి మూమెంట్. కాబట్టి నేను ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటే కష్టం ఉద్దేశంతో పోలీసులు ఏదో ఒక రకంగా డిఫెన్స్ లో పడేయాలి. వాళ్ళనే ఆత్మరక్షణలో పడేస్తే వాళ్ళు మన జోలికి రారు కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో అతను నన్ను కొట్టారు, నిర్బంధించారు అని ఏదో అన్నెసరీ చేసి నెల్లూరు హాస్పిటల్కి వచ్చి నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.